ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో గంటపాటు భేటీ అయి చర్చించారు. చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా రైల్వే జోన్ అంశానికి సంబంధించి చర్చించడంతో పాటు రైల్వే జోన్ యొక్క శంకుస్థాపనకు రావాలంటూ ఆహ్వానించారు. మరొక వైపున పోలవరానికి సంబంధించి నిధుల విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మరొక వైపున అమరావతి నిధుల విషయానికి సంబంధించి చర్చించారు. ఇటు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆ సాధనకి సహకరించాలంటూ కోరినట్లు కనిపిస్తోంది. ఇక ఇవాళ పెద్ద ఎత్తున అంటే కేంద్ర మంత్రులందరితో కలిసి ఆయా శాఖలకు సంబంధించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది కదా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి. అవును, సో చూద్దాం. వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలి అని కోరారు. సోమవారం ఇక్కడ ప్రధాని నివాసంలో సీఎం చంద్రబాబు ఆయనతో సుమారు గంట పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు డిసెంబర్లో శంకుస్థాపన చేసేందుకు రావాల్సిందిగా ఇదే సందర్భంగా అభ్యర్థించినట్లు తెలిసిందే. అలాగే ఇటీవల భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలి అని కోరారు. బుడమేరు వరదలపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్లో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేందుకు నిధులిచ్చి సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించాలని, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనను రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 60 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని, రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా సహకరించాలని కోరినట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా చాలా అంశాలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తా ఉంది కదా, ప్రధానితో ఏంటి వివరాలు? నవీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోడీతోనూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న భేటీ అయ్యారు. ప్రధానితో దాదాపుగా 1:15 నిమిషాల సేపు ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలపై ప్రధానితో మాట్లాడి వివిధ అంశాలకు సంబంధించి నిధుల కేటాయింపు, సమస్యకు పరిష్కార మార్గాలపై ఆయన చర్చించారు. ముఖ్యంగా రైల్వే జోన్ కి ఏడాది డిసెంబర్లో శంకుస్థాపన చేయబోతున్నట్టు చంద్రబాబు నాయుడు ఎక్స్ లో ప్రకటించారు. ప్రధాని మోడీ భేటీలో ప్రధానంగా ఈ బుడమేరు వరద వచ్చిన తర్వాత అది తుది నివేదికను మోడీకి అందించడంతో పాటు అక్కడ తీసుకోవాల్సిన సహాయక చర్యలకు మరిన్ని నిధులు కేటాయించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. బుడమేరు వరద కారణంగా విజయవాడ నగరంలోనూ దాదాపుగా 1,10,000 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని, దీనిపై మరిన్ని నిధులు ఇచ్చి ఆ ప్రాంతంలో శాశ్వతంగా బుడమేరు వరద ముంపుకు పరిష్కార మార్గం కనుగొనవచ్చు అని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వరదల వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలి అని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి మరో సీజన్ నష్టపోకుండా నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తయ్యేలా సహకరించేందుకు వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పోలవరం DPR కు సంబంధించి ఆమోదించడం పట్ల కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దీంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమరావతి నగరంలో ప్రధానంగా రైల్వే లైన్ కలపటం, వీటి అంశాలపై కూడా ప్రధాని మోడీతోనూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. మోడీతో జరిగిన చర్చలు ఫలవంతంగా జరిగాయని, పోలవరం రివైజ్డ్ అంచనాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు కూడా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించడంతో పాటు తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిన అంశాన్ని కూడా ప్రధానికి సవివరంగా తెలియజేయడమే కాకుండా కొన్ని నివేదికలను కూడా ఆయనకు అందించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి విషయాల్లో కూడా కేంద్రం మద్దతు ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. అమరావతికి ప్రధాని మద్దతు ఇవ్వడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముఖ్యంగా కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరు చేయడంతో పాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని
కేంద్ర రైల్వే శాఖకు అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్ లో దీనికి శంకుస్థాపన చేయాలి అని కూడా నిర్ణయానికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో పాటు ఇక విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన హామీకి ఇచ్చిన హామీ, అదేవిధంగా రైల్వే జోన్ ను వెంటనే చేపడతాము అని చెప్పి అశ్విని వైష్ణవ్ చెప్పడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులు 73,743 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారని, ఔరా చెన్నై మధ్య 4 లైన్లకు సంబంధించి ట్రాక్ అప్గ్రేడేషన్ తో పాటు 73 స్టేషన్ల ఆధునీకరణ జరుగుతుంది అని కూడా అశ్విని వైష్ణవ్ చంద్రబాబు నాయుడుతో చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని లోకల్ రైళ్లు ప్రవేశపెట్టవచ్చని, ఏపీలో లాజిస్టిక్ కమ్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేస్తున్నట్టు, ఈ దిశగా రైల్వేతో భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది అని కూడా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆయన ఈ రోజు కూడా మంగళవారం పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇంకా పలువురు నేతలను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీరందరితో కూడా కలవబోతున్నారు. అమరావతి ORR, ఔటర్ రింగ్ రోడ్డు సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి కూడా చంద్రబాబు నాయుడు నితిన్ గడ్కరీతో చర్చించబోతున్నారు. వీటన్నిటికీ కూడా రాష్ట్రంలో పలు ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తుత పర్యటనలో ఒక పరిష్కారం లభిస్తుంది అని చెప్పి కూడా అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.